ఫ్రెండ్స్, నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. మీకు కూడా వచ్చి ఉంటుంది. ఒకవేళ వస్తే నాకు కామెంట్స్లో చెప్పండి, కరెక్ట్ ఆర్ నాట్. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆల్రెడీ వార్ సిచ్యువేషన్ టెన్షన్లో ఉంది. బార్డర్స్ అన్స్టేబుల్గా ఉన్నాయి. ఎయిర్ స్ట్రైక్స్ జరుగుతున్నాయి. చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. రష్యా యుక్రెయిన్ వార్ ఇంకా పూర్తిగా ఆగలేదు. మిడిల్ ఈస్ట్ ఆల్రెడీ ఫైర్ మీద నడుస్తుంది. ఇలాంటి టైంలో వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అయిన అమెరికా పీస్ బ్రోకర్ అవ్వాలి కదా, ఫైర్ ఫైటర్ అవ్వాలి కదా. కానీ దానికి బదులుగా ఏం చేస్తుంది అమెరికా? మరొక దాడి, మరింత టెన్షన్, మరొక మిలిటరీ యాక్షన్. ట్రంప్ కి గ్లోబల్ సిచ్యువేషన్ తెలీదా? తెలుసు. ఆయనకు ఫుల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి. అయితే ఎందుకు ఈ టైంలోనే ఇరాన్ మీద అటాక్స్ చేస్తున్నారు? ఇస్ దిస్ స్ట్రాటజిక్ డిఫరెన్స్ లేక పవర్ షో? బీయింగ్ ఏ సూపర్ పవర్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉండాలి కదా. ఈ నిర్ణయం పీస్ కి దారితీస్తుందా లేక మరింత ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేస్తుందా? ఎమోషన్స్ తో రియాక్ట్ అవడం ఈజీ, బట్ మనం కామ్ గా ఫ్యాక్ట్స్ తో జియో పాలిటిక్స్ యాంగిల్ నుంచి అనలైజ్ చేద్దాం. గ్లోబల్ పాలిటిక్స్ కాంప్లికేటెడ్ అనిపించచ్చు, కానీ మనం కలిసి సింపుల్ గా డిస్కస్ చేస్తే అది ఈజీ అవుతుంది. ప్రపంచంలో ఏం జరుగుతుందో కన్ఫ్యూజన్ లేకుండా, గందరగోళం లేకుండా క్లారిటీగా తెలుసుకోవాలి. ఇలాంటి గ్లోబల్ పాలిటిక్స్ టాపిక్స్ ని సింపుల్ గా క్లియర్ గా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో డిస్కస్ చేద్దాం. రోజుకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. మిస్ అవ్వకూడదు అనుకుంటే రఘు కనెక్షన్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. మ్యాటర్ లోకి వెళ్దాం. మిడిల్ ఈస్ట్ లో ఒక ఎయిర్ స్ట్రైక్ జరిగింది, కానీ అది ఆర్డినరీ మిలిటరీ అటాక్ కాదు. అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద డైరెక్ట్ యాక్షన్ తీసుకున్నాయి. ఇది మిడిల్ ఈస్ట్ వారా లేక వరల్డ్ వార్ 3 కి ట్రయల్ రా? ఈ డౌట్స్ క్లియర్ అవ్వాలంటే ఈ టాపిక్ ని 4 లేయర్స్ గా డివైడ్ చేద్దాం, సింపుల్ అండర్స్టాండింగ్ కోసం. ఈ కాన్ఫ్లిక్ట్ ఎలా బిల్డ్ అయింది, ఎవరేం మాట్లాడుతున్నారు, ప్రపంచ దేశాల మీద ఎలా ఇంపాక్ట్ అవుతుంది, ముఖ్యంగా ఇండియా, ఫ్యూచర్ లో ఏం జరగచ్చు. అందుకే స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఇది సింపుల్ బార్డర్ క్లాష్ అయితే కాదు, ఇది జియో పాలిటిక్స్. జియో పాలిటిక్స్ అంటే కంట్రీస్ తమ పవర్, జియోగ్రఫీ, ఎకనామీ ఆధారంగా గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ కంట్రోల్ చేయడం. యుఎస్, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ఈ కాన్ఫ్లిక్ట్ అంటే అసలు ఏంటి? ఈ కాన్ఫ్లిక్ట్ 4 విషయాల చుట్టూ తిరుగుతుంది. న్యూక్లియర్ వెపన్స్ ఇష్యూ, ఆయిల్ సప్లై రిస్క్, కంట్రీస్ మధ్య ఏలియన్స్ మరియు ప్రపంచ పవర్ బ్యాలెన్స్. మీకు ఈ కాన్ఫ్లిక్ట్ అర్థం కావాలంటే ఒకసారి బ్యాక్ స్టోరీకి వెళ్ళాలి. ఈ కాన్ఫ్లిక్ట్ ఒక్క రోజులో రాలేదు, ఇది చాలా సంవత్సరాల స్టోరీ. 1979లో ఇరాన్లో ఒక పెద్ద రెవల్యూషన్ జరిగింది. అప్పటి వరకు అమెరికాకి ఫ్రెండ్లీగా ఉన్న గవర్నమెంట్ వెళ్ళిపోయింది. కొత్త గవర్నమెంట్ వచ్చి ఓపెన్లీ అమెరికాకి, ఇజ్రాయెల్ కి అపోజ్ చేయడం స్టార్ట్ చేసింది. అక్కడ నుంచి రైవలరీ మొదలైంది. 2000లో డైరెక్ట్ గా వార్ జరగలేదు, కానీ సైలెంట్ ఫైట్ అయితే జరిగింది. సైబర్ అటాక్స్ జరిగాయి, సైంటిస్టుల హత్యలు జరిగాయి. మిడిల్ ఈస్ట్ లో ప్రాక్సీ గ్రూప్స్ ద్వారా ఇండైరెక్ట్లీ ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీన్నే షాడో వార్ అంటారు. అంటే డైరెక్ట్ గా కాదు, పరోక్షంగా ఫైట్ చేయడం. 2015లో ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ జరిగింది. ఏంటది? ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ లిమిట్ చేయడానికి ఒక అగ్రిమెంట్ సైన్ చేసింది. దీన్నే న్యూక్లియర్ డీల్ లేదా JCPOA, జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే, మీరు న్యూక్లియర్ వెపన్ తయారు చేయకండి, మేము శాంక్షన్స్ తగ్గిస్తామనే డీల్. ట్రీటీ అంటే దేశాల మధ్య అగ్రిమెంట్. కానీ 2018లో అమెరికా ఆ డీల్ నుంచి బయటకు వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ US ను విత్డ్రా చేశారు, మళ్ళీ శాంక్షన్స్ పెట్టారు. శాంక్షన్స్ అంటే ఎకనామిక్ పనిష్మెంట్, అంటే ట్రేడ్ రిస్ట్రిక్ట్ చేయడం, మనీ ఫ్లో బ్లాక్ చేయడం. ఇరాన్ ఎకానమీ మీద ప్రెజర్ బాగా పెరిగింది. 2023 నుంచి 25 వరకు పరిస్థితి మళ్ళీ టెన్షన్లోకి వెళ్ళిపోయింది. ఇరాన్ డైరెక్ట్ గా అటాక్ చేయలేదు, కానీ ఇరాన్ కి క్లోజ్ గా ఉండే కొన్ని ఆర్మ్డ్ గ్రూప్స్ ఉన్నాయి. ఉదాహరణకి లెబనాన్ లో హెజ్బుల్లా అనే గ్రూప్ ఉంది. ఇరాక్, సిరియా ప్రాంతాల్లో ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న చిన్న చిన్న ఆర్మ్డ్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ గ్రూప్స్ ద్వారా ఇజ్రాయెల్ మీద, US బేసెస్ మీద అటాక్స్ పెరిగాయి. రాకెట్స్ అండ్ డ్రోన్స్ తో అటాక్స్ కూడా జరిపారు. డైరెక్ట్ గా ఇరాన్ అటాక్ చేయకపోయినా ఇండైరెక్ట్ గా ప్రెజర్ అయితే క్రియేట్ చేసింది. ఫైనల్లీ 2026లో సిచ్యువేషన్ పీక్ వెళ్ళిపోయింది. US మరియు ఇజ్రాయెల్ కలిసి డైరెక్ట్ మిలిటరీ స్ట్రైక్ లాంచ్ చేశారు. ఇంతకాలం షాడో వార్ గా ఉన్నది కాస్త ఇప్పుడు ఓపెన్ కన్ఫర్మేషన్ అయిపోయింది. గ్లోబల్ గా ఈ కాన్ఫ్లిక్ట్ మీద చాలా కంట్రీస్ రియాక్ట్ అయ్యాయి. వార్ బ్యాటిల్ ఫీల్డ్ లో బాంబ్స్ ఎక్స్ప్లోడ్ అవుతాయి, డిప్లొమాటిక్ బ్యాటిల్ ఫీల్డ్ లో స్టేట్మెంట్స్ ఎక్స్ప్లోడ్ అవుతాయి. డొనాల్డ్ ట్రంప్ అంటారు, స్ట్రైక్ వాజ్ నెసెసరీ అండ్ డిఫెన్సివ్. ఇరాన్ విల్ నెవర్ బి అలౌడ్ టు గెట్ న్యూక్లియర్ వెపన్స్. అంటే ఈ దాడి అవసరమైనదే, సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేసాం. ఇరాన్ కి న్యూక్లియర్ వెపన్ ఎప్పటికీ అనుమతించం, తిరిగి దాడి చేస్తే గట్టిగా ప్రతిబంధిస్తామని. అలాగే బెంజమిన్ నెతన్యాహు గారు అంటారు, ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్, ఇజ్రాయెల్ విల్ యాక్ట్ అలోన్ ఇఫ్ రిక్వైర్డ్. అండ్ ఇరాన్ సైడ్ నుండి స్టేట్మెంట్ చూస్తే యాక్ట్ ఆఫ్ అగ్రెషన్, US అండ్ ఇజ్రాయెల్ విల్ పే ద ప్రైస్. ఇరాన్ ఈ దాన్ని అన్యాయ దాడిగా ఖండిస్తుంది, తిరిగి ప్రతీకారం తీసుకుంటామని తెలిపింది. అలాగే రష్యా, చైనా, యూరోప్ యూనియన్, సౌదీ అరబ్ వాళ్ళ స్టైల్లో వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఒకసారి మనం మిలిటరీ బ్యాలెన్స్ కూడా చూద్దాం. ఇజ్రాయెల్ దగ్గర చాలా అడ్వాన్స్డ్ ఎయిర్ ఫోర్స్ ఉంది. హైటెక్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి, యాక్యురేట్ గా టార్గెట్ చేసే వెపన్స్ ఉన్నాయి. అలాగే ఐరన్ డోమ్ అనే డిఫెన్స్ సిస్టమ్ కూడా ఉంది. ఐరన్ డోమ్ అంటే ఎనిమీస్ మిజైల్ వస్తే అది నేల మీద పడకముందే గాల్లోనే ఇంటర్సెప్ట్ చేసి పేల్చే సిస్టమ్. అంటే డిఫెన్స్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇరాన్ విషయానికి వస్తే, ఇరాన్ దగ్గర హ్యూజ్ మిసైల్ స్టాక్ ఉంది. లాంగ్ రేంజ్ మిసైల్స్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇరాన్ కి క్లోజ్ గా ఉండే ఆర్మ్డ్ గ్రూప్స్ మిడిల్ ఈస్ట్ లో చాలా చోట్లే ఉన్నాయి. అంటే ఇరాన్ డైరెక్ట్ గా మాత్రమే కాదు, ఇండైరెక్ట్ గా కూడా ప్రెజర్ క్రియేట్ చేయగలదు. ఇజ్రాయెల్ టెక్నాలజీలో స్ట్రాంగ్, ఇరాన్ మిసైల్స్ క్వాంటిటీలో స్ట్రాంగ్. డిఫరెంట్ స్ట్రెంగ్త్స్, డిఫరెంట్ స్ట్రాటజీస్. మరి అందరికి వచ్చి కామన్ డౌట్, అటాక్స్ ఇరాన్ మీద చేస్తే మరి ప్రపంచం ఎందుకు టెన్షన్ లో ఉంది? బికాస్ ఆఫ్ ఆయిల్ ఫ్యాక్టర్. మిడిల్ ఈస్ట్ ప్రాంతం నుంచి ప్రపంచానికి చాలా ఆయిల్ సప్లై అవుతుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనే ఒక చిన్న సీ రూట్ ఉంది. ఇది చిన్న మార్గం ద్వారా ప్రపంచ ఆయిల్లో దాదాపు 20% ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అంటే ఇమాజిన్ చేయండి, ప్రపంచంలో వాడే ప్రతి 5 ఆయిల్ ట్యాంకర్స్ లో ఒకటి ఆ రూట్ నుండి వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే,
ఇరాన్ ఆ ప్రాంతం దగ్గరే ఉంది. కాన్ఫ్లిక్ట్ పెరిగితే ఇరాన్ ఆ రూట్ ని బ్లాక్ చేయొచ్చు అని ప్రపంచం భయపడుతుంది. అలా జరిగితే సప్లై తగ్గిపోతుంది, సప్లై తగ్గితే ప్రైస్ పెరుగుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. పెట్రోల్ రేట్ 100 నుంచి 140 అయిందంటే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది, వెజిటబుల్ ప్రైస్ పెరుగుతుంది, గూడ్స్ డెలివరీ కాస్ట్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. ఇదే లాజిక్ గ్లోబల్ లెవెల్లో అప్లై అవుతుంది. ఆయిల్ ప్రైస్ పెరిగితే ప్రపంచ ఎకానమీ షేక్ అవుతుంది. మరి మన ఇండియా మీద ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? మన ఇండియా కూడా క్రూడ్ ఆయిల్ గల్ఫ్ రీజియన్ నుండి కొంచెం ఇంపోర్ట్ చేసుకుంటుంది. మిడిల్ ఈస్ట్ లో టెన్షన్ పెరిగితే ఆయిల్ ప్రైస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఆయిల్ పెరిగితే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయి, అంటే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అండ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇది ఫస్ట్ ఇంపాక్ట్. రెండోది, గల్ఫ్ దేశాల్లో 80 లక్షల పైగా భారతీయులు ఉన్నారు. వార్ స్ప్రెడ్ అయితే వాళ్ళ సేఫ్టీ కన్సర్న్ అవుతుంది కదా, ఎవాక్యుయేషన్ అవసరం కూడా అవ్వచ్చు. మూడోది, షిప్పింగ్ రూట్స్. మనకు వచ్చే ఆయిల్, ట్రేడ్ గుడ్స్ అన్ని అరేబియన్ సీ ద్వారా వస్తాయి. కాన్ఫ్లిక్ట్ వల్ల షిప్పింగ్ డిస్టర్బ్ అయితే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి. నాలుగోది, డిప్లొమసీ. ఇండియాకి ఇజ్రాయెల్ తో డిఫెన్స్ పార్ట్నర్షిప్ ఉంది, ఇరాన్ తో ట్రేడ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, అమెరికాతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది. అంటే మనం డైరెక్ట్ గా ఎవరికి సపోర్ట్ చేయలేం, కేర్ఫుల్ గా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. దీన్నే స్ట్రాటజిక్ బ్యాలెన్సింగ్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే మన ఇంట్రెస్ట్ కి ఏది బెస్ట్ అనిపిస్తే అదే రూట్ తీసుకోవాలి. ఇప్పుడు బిగ్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ నుంచి సిచ్యువేషన్ ఎలా మూవ్ అవుతుంది? కొన్ని సినారియోస్ ఉన్నాయి, ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. సినారియో 1, సిచ్యువేషన్ ఇక్కడే ఆగిపోవచ్చు. కొన్ని దాడుల తర్వాత బోత్ సైడ్స్ డిప్లొమాటిక్ టాక్స్ స్టార్ట్ అవ్వచ్చు, అంటే టెన్షన్ తగ్గే ఛాన్స్ ఉంది. సినారియో 2, వార్ మిడిల్ ఈస్ట్ మొత్తం స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. లెబనాన్ లో ఉన్న హెజ్బుల్లా అనే గ్రూప్ ఫుల్ గా ఎంటర్ అయితే ఇజ్రాయెల్ కి మల్టిపుల్ సైడ్ నుంచి అటాక్ రావచ్చు, అప్పుడు రీజనల్ వార్ అవుతుంది. సినారియో 3, ఆయిల్ రూట్ బ్లాక్ అయితే ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ రూట్ డిస్టర్బ్ చేస్తే ఆయిల్ సప్లై ఇంపాక్ట్ అవుతుంది, అప్పుడు పెట్రోల్ ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, గ్లోబల్ ఎకానమీ షేక్ అవుతుంది. సినారియో 4, డైరెక్ట్ అమెరికా వర్సెస్ ఇరాన్ వార్. అమెరికా మరియు ఇరాన్ డైరెక్ట్ గా ఫుల్ స్కేల్ వార్ లోకి వెళ్తే సిచ్యువేషన్ చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోతుంది. అది గ్లోబల్ ఇంపాక్ట్ కలిగించే క్రైసిస్ అవుతుంది. మిజైల్స్ ఆల్రెడీ లాంచ్, స్టేట్మెంట్స్ ఆల్రెడీ గివెన్, నౌ డిప్లొమసీ ఆర్ ఎస్కలేషన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లో డిసైడ్ చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, గ్లోబల్ పాలిటిక్స్ లో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండరు, పర్మనెంట్ ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటాయి. మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ నాకు చాలా ఇంపార్టెంట్. యుఎస్ స్ట్రైక్ జస్టిఫైడా? ఇరాన్ రిటాలియేషన్ కరెక్టా? ఇండియా న్యూట్రల్ స్టాన్స్ రైటా? కామెంట్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. జియో పాలిటిక్స్ అప్డేట్ కోసం రఘు కనెక్ట్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్.